ఒక వదంతి ఉండేది. బందర రైల్వే బ్రిడ్జికి చేప కన్ను పెట్టారని ఒక వదంతి ఉండేది. మీరు విన్నారో లేదో? విన్నారా? ఓకే. ఆ కథ మా నాన్న చెప్పేవాడు. ఆయనకి 3 కొడుకులు. చేపలు బట్టి ఆయనకి, ఒరే నేను పెద్దోడిని అయిపోయాను, ఇక నేను వేటకెళ్ళను, మీరు వెళ్ళండి, కానీ చరిత్రకెక్కే చేపలు పట్టాలి అని చెప్పేవాడట. ఒకరోజు వెళ్ళి ఒక్కొక్క చేప 5-6 కేజీలు చేపలు పట్టుకొచ్చి ఈరోజు నాన్న యమా మెచ్చుకుంటాడని వచ్చారంట. వచ్చే చేపలు చూపిస్తే, మీ మొహల్లా చేపలు పట్టుకొచ్చారు, 5-6 కేజీలు ఏమో పిత్త పరిగిల్లాగా ఉన్నాయి అన్నాడట. ఊరి ఎందుకంటే పెద్ద పట్టరా వాళ్ళని వెళ్ళి ఒక్కొక్క చేప 25 కేజీలు 50 కేజీలు చేపలు పట్టుకొచ్చారు రెండోసారి. నాన్న ఈసారి మెచ్చుకుంటాడని, ఇక అందరు బట్టే కదరా, మీరు గొప్ప విషయం ఏంది ఇక్కడ అన్నాడట. అయ్య బాబాయ్, ఇదేంది ముసలాయన ఇట్టన్నాడని వెళ్తే ఈసారి కింట చేపలు పడ్డాయి ఒక్కొక్కటి. అసలు ఈసారి తిరిగిలేదు, మన ఊరిలో ఎవడ పట్టలేదు ఇంత పెద్ద చేపలు అని వస్తే, నోర్మే దీనికి పెద్ద అతిశయమా అన్నాడట. వీళ్ళకి కొంచెం ఫీలింగ్ వచ్చింది, మరి ఎలా మన ఊరిలో ఎవరు పట్టారు కింటా చేపల కంటే పెద్ద అన్నారు. ఎదవల్లారా, మీ మొఖాలు లాంటి చేపలు పట్టారు, ఏదో చేపలు, నువ్వు దీనికి పెద్ద మళ్ళీ బిల్డప్, రేపు మీతో ఏటకొస్తున్నాను పద అన్నాడట. ఎలా ఏం చేయమను, ఓ పని చేయి, ఆ పెద్ద నామం సిద్ధపరచండి, దాంట్లో ఒక 2 కింటాలు మైదా పిండి కలిపి ఒక 5-6 డబ్బాలు నూనె పోసి ఒత్తి పెట్టండి, వెళ్దాం రేపు ఏటకన్నాడట. వలలు నీ ముఖం, వలలు నువ్వేం లాగుతావు నేనేం లాగుతానులే, అవి పెట్టండి చెబుతాను, నేను వస్తున్నాను అన్నాడట పెద్ద ఆయన. అనగానే ఓ 2 కింటాలు 3 కింటాలు మైదా పిండి కలిపి బాగా మనం ఈ పిండి తొక్కుతాం కదా రొట్టెలు కలుసుకునేటట్లు అలా తొక్కేసి దాన్ని శుభ్రంగా ఒక కుందులాగా చేసి దాంట్లో 7-8 డబ్బాలు నూనె పోసి ఇంత పెద్ద ఒత్తి 2 పంచెలు, పాత పంచెలు ఉంటాయి కదా అప్పుడు పంచెలు కట్టుకుంటారు కదా, 2-3 పంచెలు బాగా మెలేసి పెద్ద తాళ్ళలాగా చేసేసి ఆ ఒత్తి పెట్టి వెలిగించారు. ఇక పదండి అన్నాడు. రేయ్ నాకు కళ్ళు కనపడో, ఉనికి చూడండి, చేప ఎక్కడ నుండైనా వస్తుందేమో చూడండి, పరిగెత్తు, మన ఒడ్డుకి వచ్చి చచ్చిపోతాం, అందరం చచ్చిపోతాం, 4 వస్తాం అన్నాడట. చూస్తే దాదాపు కొన్ని కిలోమీటర్లు 3-4 కిలోమీటర్ల దూరంలో ఏదో ఒక ఉనికి కనిపించింది వీళ్ళకి. నానా ఎక్కడో ఒక చిన్న తొనుకులాగుంది అన్నాడట. తొనుకు అది వచ్చేట్టు, ఒరే ఇక లోపలగా పోనివద్దు, పడవని మీరు ఎంత స్పీడ్గా తెడ్లేస్తే అంత స్పీడ్గా ఒడ్డుకు రానివ్వండి అన్నాడట. వీళ్ళు తెడ్లేస్తున్నారు, మీ ముఖాలు ఏడు స్పీడ్గా చచ్చిపోతాం అంటున్నాడు. ఇది ఎక్కడ ముసలోడు రా బాబు, చేపలంటేనేమో ఎలా అన్నాడు, లోపలికి వెళ్ళిన తర్వాత ఏం చేప కనపడట్లేదు, మళ్ళీ ఒడ్డుకు బా అంటున్నాడు. ఏదో చరిత్రకెక్కే చేపలు పడతాడంట అనుకున్నారేమో, మరి చస్తామంటున్నాడుగా, పెద్ద ఆయన కదా, ఆయన మాట తీసుకోవాలి కదా. వాళ్ళ నాన్న మామూలుడు కాదు, మొత్తం మీద తెడ్డేసుకుంటూ బయటకు వచ్చేసారు. స్పీడ్గా వచ్చి ఒడ్డు మీదకి ఎత్తే తుడుచుకొని రోడ్డు దాని ఇసుకలోకి వచ్చి పడింది పడవ. దాని వెనకాల పెద్ద చేప వచ్చి ఆ ఊపుకొచ్చి ఒడ్డున పడిపోయింది. అది ఎందుకు అలా వచ్చిందంటే, ఈ జ్యోతి ఎలుగుతుంది కదా పెద్ద కాగడలాగా, అది ఏదో తినే ఆహారం అనుకొని ఎంటపడుతున్నది మింగడానికి. హల్లెలూయా. ఆ ఉనికిని కనుక్కున్న వీరు ఒడ్డుకొచ్చారు, అది వచ్చి ఒడ్డు మీద పడిపోయింది. ఒడ్డు మీద పడగానే ఇంకా కదలలేదు కదా, అంత పెద్ద చేప, భారీ చేప ఎక్కడ కదిలిద్ది? ఇక పట్టుకొని మోగులేసుకొని కట్టేసుకుంటేనంటండి, ఆ చుట్టుపక్కల వారు వచ్చి విస్తారమైన 2-3 రోజులు ఆ మాంసం నరుక్కొని, అర్థమవుతుందా, నరుక్కొని కుప్పలు తీసుకొని వెళ్ళారంట. ఒక సైడ్ కూడా తరగలేదు. ఆ వాటి ఎముకలు ముళ్ళు ఉంటాయి కదా,
అవి కొన్ని కిటికీలకి దారుబందరాలకు ఆడుకున్నారని చెప్తాడు మా నాన్న. స్తోత్రం. ఆ కథది, అది జరిగిన సంగతాన్ని చెప్తాడు. చరిత్రకెక్కారంట వాళ్ళు. స్తోత్రం చెప్పగలరా? ఏంటి అలా చూస్తున్నారు? వీళ్ళు కానీ ఏ సోది ఆయనకేం తెలుసమ్మా, కింటా చేపల కంటే పెద్దవి అంటే ఇప్పుడు మనం చెప్పుకునే వాళ్ళం కాదు దాని గురించి. కొన్నిసార్లు నీ తల్లి, నీ తండ్రి, నీ ఆత్మీయ నాయకులు బుద్ధి చెప్పేవారు ఉండటం వలన నువ్వు గొప్ప ప్రయోజకుడు అవుతావు. మూర్ఖుడు బుద్ధి మాటలుగా చెవి యొగ్గడంట. ఎవడరా మూర్ఖుడు? బుద్ధి మాటలకి చెవి యొగ్గడు. వాడికి అసహ్యత కలిగించింది. మంచి చెప్పినా వాడికి చెడ్డగానే ఉంటుంది. బైబిల్ చెబుతుంది, మీరు ఒకరికొకడు ప్రతిదినము, అవసరమైతే ప్రతిదినము బుద్ధి చెప్పుకోండి. హల్లెలూయా.